నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. పూలమాల వేసి ఆవిష్కరించిన తర్వాత మన సభా కార్యక్రమము నిర్వహించబడుతుంది. నిన్నటి చరిత్ర, రేపటి ఉత్తేజం, నిలువెత్తు తెలుగుతనం, నిలువెత్తు తెలుగుతనం, వెలువెల్ల తెలుగుతనం, వెలువెల్ల తెలుగుతనం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అక్షరాలు 3. నది, వీచే గాలి, పారే నది, తెలుగు తల్లి, తెలుగు నేల. నానా మళ్ళీ మేము పొలగించిపోతామని చెప్పి ఏకైక వ్యక్తి ఏడు మీద తట్టుకోలేకపోతున్నాం. సూర్యుడు కూడా మబ్బులు చాటులో వెళ్ళి ప్రభావం మారిన, తరాలు మారిన చాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా మనందరం కూడా దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించవలసి ఉంది. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు దయచేసి గంటలు 4 లైన్లు మినహాయించిన తర్వాత మురళి గారి ఆహ్వానం మేరకు తప్పకుండా నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కల్లూరు సురేష్ అని కూడా ఒక మాట చెప్పారు. ఇంకా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని చదువులు ఎందుకు వచ్చామని చెప్పేసి కల్లూరు సురేష్ అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శబ్దాలందరూ కూడా మరొకసారి తమ కార్యక్రమం తరఫున కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. ఫోన్ చేసిన అందరికీ సమాధానం చెప్తా. చాలా మంది పిల్లలకి ఫీజులో ఎంతో కొంత కన్సెషన్ ఇప్పిస్తా ఈ కార్పొరేట్ కాలేజెస్ లో, అలాగే స్కూల్స్ లో నిత్యం ఏదో తపన పడతా ఉంటాడు. మనం బ్రహ్మం చౌదరి గారి మన ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ అదృష్టం. నేను తను 2వ తారీఖు పెళ్లి కుదిరితే నాకు ఫోన్ చేశాడు. రాగలగానే అడుగుదామని. నాకు అన్నిటికంటే అమ్మవారే ముఖ్యం అని చెప్పేసి మరోసారి మీరు మీ యొక్క అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. వారికి ఒక చిరు సత్కారము, చంద్రుడికి నూలు పోగులాగా చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సార్ అడ్వాన్స్ గా I wish you a happy married life, sir. So please give me a big hand, sir. యువగళం ఊపిన నవగళం అది. ఆ యువగళంలో తనదైన ముద్ర వేసి యువ నాయకులు జన హృదయాలలో మనందరికీ తాతగారి ఆయన ముఖాలలో ఓ తరగని చిరునవ్వు అలా వెలుగుతుంది. ఆ మహనీయుని యొక్క సోదరుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో బుల్లెట్లా దూసుకెళ్తున్న, అందుకే ఆయన అంటే ప్రజలకి ఎనలేని అభిమానం. శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు అందరూ ముందుగా 2 పదాల్లో సత్యాన్ని పిలుచుకుంటూ ఉంటాం. ఈరోజు చాలా సంతోషం. మన కాకతీయ ప్రకాశం జిల్లా మన
జాతీయ అమ్మ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం సత్యనారాయణ గారికి ఏదో ఒక కార్యక్రమం మన ఒంగోలులో పెట్టడం, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఈ యొక్క స్కాలర్షిప్లు కానీ ఏదో ఈ కమిటీ వాళ్ళకి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. భీష్ముల వారు చాలా ముక్కుసూటిగా వారి అపారమైనటువంటి అనుభవాన్ని ఆ గణి అలా ఉంచారు. కానీ వాటిని కార్యక్రమాలను అభినందించి మన దేవి సూట్స్ బ్రహ్మానందం గారు వాళ్ళ ఫ్రెండు, అలాగే ఆ కంపెనీ అన్ని తాళి నడిపిస్తున్న శ్రీ వేణు గారు వేదిక మీదకి వచ్చి ఒక నిమిషం మాట్లాడి మేము బలవంతంగా కొన్నాము. 30 ఏళ్ళు డెవలప్ అయ్యాం. ఈ సంఘం ఈ మోడీ గారు పెట్టిన తర్వాత చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. అసలు ముందుగానే వాళ్ళు కాకతీయ ఉండేది. ఇప్పుడు వీళ్ళకి కూడా చాలా బాగా చేస్తారు. వర్కేలో జాయిన్ అయ్యాం. ప్లస్ మా ఎంపీ గారితో మాట్లాడడం కలిసి 5 lakhs ఆయన అనౌన్స్ చేశాడు. కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మానందం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అపార కృపాశీలుడు అయినటువంటి మిమ్మల్ని, నన్ను, మన అందరినీ కూడా సృష్టించినటువంటి ఆ భగవంతుని పేరుతో ప్రారంభిస్తూ ఇస్లామియా పద్ధతిలో మీ అందరిపై ఆ కరుణా కటాక్షాలు, ఆ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి భగవంతుని కృపా కటాక్షాలు అందరిపై మెండుగా కురవాలని చెప్పేసి ఇస్లామియా పద్ధతిలో అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అందరికన్నా ముందు ఈ రోజున ఏదైతే అత్యంత నాకు చాలా నిజంగా నా దగ్గరికి ఈ కార్యక్రమాన్ని పిలవడానికి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఇంకొక సోదరులు కూడా వచ్చారు. ఆయన పేరు ప్రసాద్ గారు. వీళ్ళు ముగ్గురు వచ్చి ఆహ్వానించినప్పుడు నాకు మనస్ఫూర్తిగా వీళ్ళకి దీవెనలు అందించడం జరిగింది. ఎందుకు దీవెనలు అందించడం జరిగిందంటే, ఇది చూడటానికి అయితే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అని చెప్పేసి పేరు పెట్టి దీంతో పాటు ఆత్మీయ సమావేశం అని చెప్పేసి చెప్పారు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఆదరించాలి, ప్రతి ఒక్కరిని కూడాను అక్కున చేసుకోవాలి. పేదరికానికి కులంతో మతంతో సంబంధం లేదు అని చెప్పేసి నిరూపిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా దీవెనలు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఆ పని చేయడం జరిగింది. ముందుకు అడుగు వేసినటువంటి మీరంటే కనుక దానికి మూల కారణం ఇది. ఎందుకంటే ఒకరి యొక్క ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుతున్నారు కాబట్టి, ఒకరి యొక్క అవసరాన్ని తీరుస్తూ కూడా వారి యొక్క ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుతున్నారు కాబట్టి ఆ దేవుడు మీతో ఇటువంటి లాస్ట్ ఇయర్ 55 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 1,10,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇన్షాల్లా రాబోయే రోజున 110 కోట్ల రూపాయలు కూడాను మీ యొక్క సమస్యగా సంఘం తరఫు నుంచి మీరు ఖర్చు పెట్టే విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఆయనతో పాటు నిన్నకే జస్ట్ కాసేపు మాట్లాడటం జరిగింది. కానీ ఆయన మాట్లాడేది కూడా నేను విన్నాను. అటువంటి పెద్దలు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, తెల్లగడ్డం మరియు నల్లగడ్డం 2 కాంబినేషన్ ఉంటేనే సమాజం అభివృద్ధి వైపు. మా లోకల్ ఎమ్మెల్యే గారు మా దామచర్ల జనార్దన్ గారికి ఆయనకి మేము ఎల్లూ తెలుసు చెప్పాం. మేము ఏదైతే విద్యార్థులకి చెక్కులు ఇస్తున్నామో అది డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తాం. వారి గురించి కానీ వారి డీటెయిల్స్ కానీ ఎక్కడ మేము బయట పెట్టాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళు సహాయం చేయకపోక సహాయం పొందే పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, లేదా బంధువులు అవ్వచ్చు. అందుకని మేము వాళ్ళ విషయాలు గోప్యంగా వచ్చి ఓన్లీ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తాం. చక్కగా సత్కరించుకుంటున్నాం.
కూడా వారికి కూడా మనం సహాయం చేయడం జరిగింది. మన కమ్మ కుటుంబం ఈ ఎన్ని ఎందుకు చెబుతున్నారంటే, మనం ఏం చేయాలన్నా ఆ సంఘానికి ఒక ఆర్థిక పరిపుష్టి అనేది ఉండాలి. ఈ ఆర్థిక పరిపుష్టి ఎంత గట్టిగా ఉంటే మనం ఎక్కువగా సేవ చేయగలుగుతాం. ఈ ఆర్థిక పరిపుష్టి కోసమే మనం 1K డోనార్స్ క్లబ్ అనే పేరుతోటి మనం స్థాపించడం జరిగింది. ఈ 1K డోనార్స్ క్లబ్ అంటే కొంతమందికి అసలు ఏంది మీ చైర్మన్ పదవి అడుగుతున్నారు. 1K డోనార్స్ క్లబ్ అంటే ప్రతి నెల 1000 రూపాయలు చెల్లించడం, సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లించి ఈ క్లబ్లో సభ్యులుగా చేరడం. గత ఫైనాన్షియల్ ఇయర్లో మనకి 400 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ 3 నెలల్లో 660 మంది సభ్యులు మళ్ళా ఈ సంవత్సరం రెన్యువల్ అయ్యారు. ఈ ఔదార్యం ఎక్కువ. అందుకని ప్రతి ఒక్కరికి నేను విన్నవించేది ఏంటంటే, మీరు 1K డోనర్స్ క్లబ్గా చేరండి. మనం ఒకవేళ ఆర్థికంగా లేకపోతే ఎవరైనా సరే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకి మన ధర్మ సంఘం చేసేటటువంటి సేవా కార్యక్రమాలను వివరించి వాళ్ళందరినీ కూడా 1K డోనర్స్ క్లబ్లో చేరిస్తే మనం ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం. ఎంతమంది సభ్యులుంటే అంత పరిపుష్టిగా వెళ్తుంది. 1 కోటి రూపాయలు అనేది అలా 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. అది 10 మందికో 15 మందికో 20 మందికో పరిమితం అవుతుంది. ఇది నాది అనుకోవాలంటే. అదేవిధంగా పావులూరు శ్రీనివాసరావు గారు చైర్మన్ ఏఏపీటీ. లక్ష్యంతో ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం వాళ్ళు అన్ని కులాల్లో ఉన్న పేద విద్యార్థులకు ఫీజులు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ చదువు అనేది చాలా అంటే మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి చదువు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఒక కుటుంబంలో అన్నదమ్ముల ఇద్దరిలో ఒకరు చదువుకుని ఒకరు చదువుకోకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. మన పరిసరాల్లో మన పిల్లల్లో కూడా ఉంటారు. ఒకరిని చదివించి ఒకరిని చదివించలేక చదువుకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు చాలా బాగుంటారు. అలాగే చదువు లేని వాళ్ళు పేదరికంలో ఉంటారు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ఇలాంటి ప్రయత్నం అనేది చాలా మంచి విషయం. అందరికీ తోడ్పాటు అందించాలి. విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు బాలవతమ్మ ఇంకా పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ లెప్పల గీతా గారి. మాకు సింగరేకొండలో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ సందర్భంగా మా స్కూల్స్ కాలేజెస్లో ఎవరైనా ప్రతిభ ఉండి చదువుకోని పిల్లలు ఉంటే వాళ్ళకి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ నర్సరీ టు ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. Thank you very much. The lights off, please. Sir, ఏమి రెడీ అయ్యారా? ఏమి రెడీ? సార్ దయచేసి భోజనం చేసినటువంటి అతిథులు అందరూ కూడా